వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆకుల నరసయ్య బాధ్యతలు స్వీకరించారు. పాలకవర్గ సభ్యులను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు సన్మానించారు. రైతాంగానికి అండగా ఉంటామని, మార్కెట్ను అభివృద్ధి చేస్తామని నరసయ్య హామీ ఇచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో రాష్ట్రంలోనే కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. రైతుల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులతోని కొంత అనుభవం ఉన్నది మాకు. రైతుల కష్టాలు ఏంటో తెలుసు మాకు. అందుకనే 100% వారికి కూడా ఇక్కడ రైతులకు ఉంటాము. 24/7 ఆ సేవలనే ఉంటాము. రైతులకు అండగా ఉంటాము. రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది వచ్చినా మేము వెంటనే స్పందించి మా ప్రభుత్వం దృష్టికి, మా మంత్రి గారి దృష్టికి, మాకు ఒక అదృష్టం ఏంటి అంటే ఇవాళ కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు, అదే మంత్రివర్యులు వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు కాబట్టి మాకు ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది ఉన్నా పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారికి మేము విన్నపించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన అన్న వెలిశాల రాజేంద్ర అన్న చెప్పినట్టు ఏదైతే ఉంటుందో వారు కూడా మా ఎంబడి ఉండి మాకు అండగా ఉండి ఈ వ్యవసాయ మార్కెట్ను ముందు నడిపిస్తా అని, తెలంగాణ రాష్ట్రంలోనే మీ అందరినీ కూడా నడిపించే బాధ్యత నేనే తీసుకుంటా.